ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం అంట. చూడండి, ప్రభుత్వం మీద ఇక్కడ నేరస్తులు కాదు, మనుషులు కాదు, ఎవరు కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుందంట. అదెందుకో చూడండి. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం చెప్పింది. ఆ మంత్రి స్వయంగా పెంచబోము అని చెప్పిన మాట ఎలా తప్పుతారు? మీ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుతూ మెమోలు ఎలా ఇస్తారు? ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన హైకోర్టు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సినిమా వాళ్ళకి మీరు టికెట్లు పెంచుకోండి అని మెమోలు రిలీజ్ చేస్తున్నారంట. ఎలా ఇస్తారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల ధరలు మీరు పెంచుకోండి అని ప్రభుత్వము, సినిమా వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడము, మళ్ళీ ఏమో మంచి ఈవెంట్స్ అన్ని పెట్టి హాళ్లలోనే చూడు ఈ సినిమాలు అని చెప్తే ఎట్లా చూస్తారు మీ ఇష్టం వచ్చినట్టు సినిమా రేట్లు పెంచితే? అందుకే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది పుట్టుకొస్తారు, ఇలాంటి వెబ్సైట్లు ఇంకా కొంతమంది పుట్టుకొస్తారు ఇట్లా చేస్తూ పోతే. మరి ఐబొమ్మ రవి చేసిన తప్పేంటి? ఇది కరెక్టే చేసిరు కదా. ప్రభుత్వం ఏమో తమ ఇష్టం వచ్చినట్టు మెమోలను రిలీజ్ చేస్తుంది. సినిమా ఫీల్డ్ వాళ్ళు ఏమో రాజాసాబ్ టికెట్ల ధరలు, ఇక్కడ రాజాసాబే కాదు, ఎప్పుడైతే ఐబొమ్మ క్లోజ్ అయిందో అప్పటి నుండి సినిమా టికెట్లు పెంచుతూనే ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళు ఉండడమే వీళ్ళకు మంచిది.